ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాణి. భాస్కర్, పండితుడు రామకృష్ణ గారు ఎక్కడ? ఆయన వస్తూ ఉన్నారు మహారాజా. ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు తీసుకొచ్చారు దాన్ని? వెళ్ళండి, వెతకండి. నక్కని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి. మీకెవరికి తెలీదా నాకు నక్కంటే ఎంత భయమో? వెళ్ళండి, వెతకండి. మహారాజా, నేను వెళ్ళి చూస్తాను ఈ నక్క అరుపు ఎటువైపు నుంచి వస్తోందో. బాబాయ్, అరవడం ఆపు, త్వరగా చెప్పు. ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇంతకీ నాన్న విగ్రహం ఎక్కడా? అందరూ ఆయన గురించి అడుగుతూ ఉన్నారు. నిప్పంటుకుంది. ఏమంటున్నావు? ఏమిటి అంటుకోవడం? నిప్పంటుకుంది. నిప్పు. ఏంటి లిప్ అంటుకోవడం? నిప్పంటుకుంది. నిప్పు 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 అంటుకుందా? ఎక్కడ? ఎవరికి? ఎప్పుడు? రాత్రి శిల్పకారుడి ఇంట్లో నిప్పంటుకుంది. అతడికి చాలా గాయాలయ్యాయి. మరి నాన్న విగ్రహం? అందుకు ఆయన క్షమాపణ కోరాడు. రామ విగ్రహం కూడా తయారు చేయలేకపోయాడు. ఇప్పుడేమవుతుంది? నేను మహారాజు సమక్షానికి ఎలా వెళ్ళి ఏమని చెప్పాలి? నాన్న రావడం లేదని ఎలా చెప్పాలి? భాస్కర్, వెళ్ళి మహారాజు మహామాచుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరు. క్షమించండి మహామత్య, క్షమించండి. క్షమించాలి మహామత్య. ఏదో కారణం చేత నాన్న ఇక్కడికి రాలేకపోతున్నారు. ఏమంటున్నావు? ఇంతకీ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఏమీ తెలియడం లేదే. మహారాజా, ఇతను మిమ్మల్ని మాత్రమే కాదు, నిజానికి నన్ను, ఈ రాజదర్బార్ని, ఈ సమస్త విజయనగర సామ్రాజ్యాన్ని మోసం చేశాడు. మహారాజా, అసలు నిజమేంటంటే అసలు పండిత రామకృష్ణ తిరిగి రానే లేదు. ఈ భాస్కరుడు పండిత రామకృష్ణుడుగా మారి మన అందరి కళ్ళల్లోనూ కారం కొడుతున్నాడు. మహామతులు గారు, అనుమానమైతే నాకు ఉంది, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఈ భాస్కరు ఏదైతే చేశాడో అది రాజద్రోహం మహారాజా. రాజద్రోహానికి కేవలం ఒక్కటే శిక్ష ఉంది, అది మరణమే. వద్దు మహామత్య, నన్ను క్షమించండి. నా ప్రాణాలు తీయకండి మహామత్య, నన్ను క్షమించండి మహామత్య. క్షమించండి మహామత్య, క్షమించండి, నన్ను క్షమించండి. భాస్కర్, నేను గుండప్పని. ఓరిని, అంటే ఇదంతా కల అన్నమాట. కానీ ఈ స్వప్నం నిజం కావడానికి ముందే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చేయను? భాస్కర్, ఆలస్యమవుతోంది. పండిత రామకృష్ణ ఇంతవరకు ఎందుకు రాలేదో చెప్పండి. ఇంకా కొన్ని క్షణాలే మహారాజా, నాన్న వస్తూ ఉంటారు. వారి గంగా స్నానం పూర్తయిపోయింది, ఇక్కడికి రావడానికి బయలుదేరారని గుండప్ప బాబాయ్ సమాచారం తీసుకొచ్చారు. మహారాజా, ఒకవేళ పండిత రామకృష్ణుడు రావడం లేదో నాకు అనిపిస్తుంది. భాస్కరుడు కేవలం సాకులే చెప్తున్నాడు. ముహూర్త గడియలు దాటిపోవాలి, పూజ ఆగిపోవాలని. పూజ ఆగిపోవాలా? లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అవును మహారాజా, రాజ్యంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజ కోసం విచ్చేశారు. ఒకవేళ పండిత రామకృష్ణ రాకపోతే అప్పుడు సంపూర్ణ విజయనగరం ముందు మీకు అవమానం జరుగుతుంది. లేదు మహారాజా, మీరు చింతించకండి. నాన్న ఈ పాటికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మహారాజా, మీరు ఎదురు చూడగలరు, నేను ఎదురు చూడగలను. అంతేంటి, రాజదర్బారు మొత్తం ఎదురు చూస్తుంది, కానీ కాలము దేనికోసము ఎదురు చూడదు. ఒకవేళ మన ఎదురు చూస్తూ ఉంటే శుభగడియలు దాటిపోతాయేమో. మహామతులు చెప్పేది నిజమే. పూజ పూర్తయిన తర్వాతే కదా నాకు రాజుగురు కావడానికి ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది. ఇది మన రాజ్య స్థాపనా దినానికి చెందిన మహాపూజ, అంతేగాని పరిహసించే విషయం కాదు. భాస్కర్, నీకు పూర్తిగా నమ్మకం ఉందా పండిత రామకృష్ణ తప్పక వస్తారని? అవును మహారాజా. అలాగే
అయితే మరి పూజని ప్రారంభించండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ పూజ పూర్తవడానికి ముందు పండిత రామకృష్ణ గారు ఇక్కడ రాకపోతే అది పరిణామం ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి నీ శిరస్సు నీ శరీరం మీద అస్సలు ఉండదు. చెప్పు, సరేనా? బాబాయ్, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ పూజ నా ప్రాణాలను హరించేస్తుంది. అరే లేదు భాస్కర్, నువ్వు భయపడకు. నేను ఏదో ఒకటి చేస్తాను. చూస్తాను, ఒకవేళ రామాను పోలి ఉండేవాళ్ళు ఏమైనా దొరుకుతారేమో, వాళ్ళు మనకు సాయం చేయడానికి సిద్ధపడతారేమో. ఆ, వెళ్ళు. ఇప్పుడు ఈ నాటకానికి అంతిమ అధ్యాయం రాసే సమయం వచ్చింది. ఇక ఈ అధ్యాయంలో భాస్కర్ శిరస్సుని కాళీమాతకు సమర్పించి తీరుతారు. కాళీమాత, నా భాస్కర్ నన్ను ఎంతగా అయితే ప్రేమిస్తున్నాడో, నన్ను ఎంతగా అయితే గౌరవిస్తున్నాడో, మీ మీద కూడా అంతే ప్రేమ గౌరవం తన మనసులో ఉంది. ఇవాళ తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇవాళ మీరు తనకి ఎలాగైనా సాయం చేయాల్సిందే. భాస్కర్ని రక్షించమ్మా. మీ పరమ భక్తుడు రామ కోసం, వారి భక్తి కోసం, వారి నిష్ఠ కోసం మీరు వారి పుత్రుడిని రక్షించి తీరాల్సిందే. భాస్కర్, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? పూజని ఎందుకని ప్రారంభించట్లేదు? తప్పకుండా మహామధ్య. ఈ పండిత రామకృష్ణ ఎక్కడున్నాడు? అతను రాకపోతే నేను రాజగురువుని ఎలా అవుతాను? నా మర్యాదను రక్షించు మాత, నా మర్యాదను రక్షించు. ఇది నేనేమీ నా కోసం చేయడం లేదు, సంపూర్ణ విజయనగర భవిష్యత్తు కోసమే చేస్తున్నాను. ఏదో ఒక చమత్కారం చెయ్యమ్మా, ఏదో ఒకటి చెయ్యి తల్లి. మహారాజా, పూజ సంపూర్ణం కాబోతుంది. పండిత రామకృష్ణ ఇంకా రాలేదు. అంటే దీనికి అర్థం మనందరినీ భాస్కరుడు మోసం చేస్తున్నట్లే కదా? ఏమంటున్నాను మహామత్య? అదే అసలు నిజం మహారాజా. భాస్కరుడు ఏ ప్రదేశంలో అయితే ఉంటాడో పండిత రామకృష్ణుడు అక్కడ ఉండలేదు. పండిత రామకృష్ణుడు ఏ ప్రదేశంలోనైనా అక్కడ ఉంటే భాస్కరుడు ఆ ప్రదేశంలో ఉండలేదు. అంటే వీళ్ళు ఇద్దరు కాదు, ఒకే వ్యక్తి. భాస్కరే పండిత రామకృష్ణ. భగవంతుడా! కైకాల మహారాజు గారికి చెప్పేలేదు కదా మాత, ఏదో ఒక చమత్కారం చేసి నన్ను రక్షించు మాత. ఇతను కేవలం నన్నే కాదు, మిమ్మల్ని మాత్రమే కాదు, ఈ దర్బారులో ఉన్న వాళ్ళని, ఈ సమస్త విజయనగర సామ్రాజ్యాన్ని మోసం చేశాడు, దగా చేశాడు, అందరి పట్ల కుట్ర చేశాడు. మహారాజా, భాస్కరుడు విజయనగరానికి నిజమైన సేవకుడు, మహా విద్వానుడు, ప్రకాన పండిత రామకృష్ణ గౌరవంతో తను ఆటలాడుకున్నాడు.
నేనింతవరకు అతన్ని క్షమిస్తూ వచ్చాను, కానీ ఇక మీద క్షమించను. మనుషుల మనోభావాలతో ఆడుకునే వాడికి శిక్ష పడాల్సింది. అవును మహారాజా, నాకు కూడా మహామాత్యుల వారి మాటల్లో నిజం కనిపిస్తోంది. భాస్కర్ మిమ్మల్ని, తన మహారాజుని మోసం చేసి మీ నమ్మకాన్ని తునాతునకలు చేశాడు. మీ గౌరవాన్ని మట్టిలో కలిపేశాడు. మిమ్మల్ని హేళన చేశాడు. భాస్కర్, మహామతి గారు, ఇతడికి ఏ శిక్ష వేయాలో చెప్పండి. కాలము దేనికోసము ఎదురు చూడదు. అదే మరణ శిక్ష. అది కూడా ఈ సమస్త ప్రజల ముందు. అప్పుడే భవిష్యత్తులో ఎవరు ఇటువంటి మోసం చెయ్యాలని ఆలోచన చెయ్యరు. ఇతనికి మరణ శిక్ష విధిస్తుంది నా ఖడ్గము. ఉత్తమం. పండిత రామకృష్ణ, భాస్కర్. పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ వచ్చేశాడు.
ఎవరు నువ్వు? అచ్చం మా నాన్నలాగే కనిపిస్తున్నావు. గుండప్ప బాబాయ్ సరైన సమయంలోనే నిన్ను వెతికాడు. పండిత రామకృష్ణ వచ్చేసాడు. పండిత రామకృష్ణ, చూశారుగా మీరంతా, మా నాన్న వచ్చేశారు. మీ అందరి పండిత రామకృష్ణ వచ్చేశారు. మా నాన్న కారణంగా విజయనగరానికి మహారాజు గారికి అవమానం జరగడం అలా ఎప్పటికీ జరగదు. పండిత రామకృష్ణకి జై! పండిత రామకృష్ణకి జై! ఇక మనకు మన రాజగురువు పదవి లేనట్టే మణిచర్య. మహామతి గారు, మీరు ఏమన్నారు? పండిత రామకృష్ణ ఇంకా భాస్కర్ వాళ్ళిద్దరు కాదు, కేవలం ఒక్కరే అని. కానీ ఇలా చూడండి, 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 ఒక్కరు కాదు, వాళ్ళు ఇద్దరున్నారు. పండిత రామకృష్ణ గారు ఇవాళ సమయానికి ఇక్కడికి వచ్చారు. లేదంటే మా చేతుల మీద చాలా పెద్ద అపరాధం జరిగేది. మహామతి గారు, మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకూడదు. నేను అన్నదానికి అర్థం ఏంటంటే మహామతి గారు, మళ్ళీ ఇలా జరగకూడదని, భవిష్యత్తులో తప్పు జరగకూడదని. చూసారా చూసారా, పండిత రామకృష్ణ వచ్చేసారు. మనమేమైనా అంత మూర్ఖులమా? పండిత రామకృష్ణని భాస్కర్ని విడివిడిగా గుర్తుపట్టలేకపోవడానికి? కానివ్వండి, ఇక నేను రాజగురు కావడానికి తర్వాత సరే సరే తర్వాత పండిత రామకృష్ణ గారు, ఇవాళ పూజ సంపన్నం కావడానికి ముందే మీరు వచ్చి మా గౌరవ మర్యాదలను రెట్టింపు చేశారు. చాలా సంతోషంగా ఉంది. విజయనగరం సామ్రాజ్యం స్థాపనా దినోత్సవం పూజ అన్ని విధాలుగా సంపన్నం అయ్యింది. ఇక మేము విశ్రాంతి తీసుకునే సమయం. నేను వెళ్తాను. పదండి మహారాణి. కానీ మహారాజా, మహామాత్య, బాబాయ్ బాబాయ్ బాబాయ్, అద్భుతం! చాలా గొప్ప పని చేశావు. నేనేం చేశాను? నాన్న రూపంలో నువ్వు తీసుకొచ్చిన మనిషి ఎలా ఉన్నారంటే ఆయన్ని చూసి ఇక్కడ అందరూ నిజమని నమ్మేశారు. ఆయన నాతో పాటు పూజ కూడా చేశారు. నేను పంపించానా? రామాను పోలిన మనిషినా? నేనెవరిని పంపించలేదు. చూడు మరి, అతనెవరు? అరే అరే, ఎటు మహిమైపోయారు? ఇక్కడే కదా ఉండాలి. బాబాయ్, నాతో పరిహాసం చేస్తున్నావు కదా? భాస్కర్, నా మాట నమ్ము. నేనెవరిని పంపించలేదు. రామ మీద ఒట్టు. మరి ఆయన ఎలా వచ్చారు? అసలు ఆయన ఎవరు? నాన్న రూపంతో ఇక్కడికి నన్ను రక్షించడం కోసం ఎందుకు వచ్చారు? అతను ఎవరు బాబాయ్?
అతను మా నాన్నేనా? లేక అమ్మవారి కటాక్షమా? మాతా, మాతా, నీవు ప్రతి అడుగులోనూ మా తండ్రికి సాయం చేశావు. నేడు వారి బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసి నువ్వు నన్ను కూడా కాపాడడానికి వచ్చావా? నాకు నీ మహిమ అర్థమయ్యింది, బాగా అర్థమయ్యింది. నీ పుత్రుడి పట్ల నీ కృప ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నీ కృపతో త్వరలోనే నేను నాన్న వద్దకు చేరుకుంటాను. నీకు ధన్యవాదాలు తల్లి.